హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. బ్యూటిఫుల్ హీరోయిన్ ఆదా శర్మ గుర్తుంది కదా. అయితే ఇటీవలి కాలంలో ఈ అమ్మడు తెలుగులో నటించలేదు, కానీ హిందీలో మాత్రం బిజీగా ఉంది. ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన కాంట్రవర్షియల్ మూవీ ది కేరళ స్టోరీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ తీవ్ర సంచలనం రేపింది. గత సంవత్సరం మే 5న రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ మూవీ 15 నుంచి 20 కోట్ల బడ్జెట్తో రూపొందగా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ ను సాధించి సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ గా రికార్డును క్రియేట్ చేసింది. ఎన్నో వివాదాలకు విమర్శలకు దారితీసిన ఈ మూవీ హిందీలో మాత్రమే రిలీజ్ కాగా ఇతర భాషా ప్రేక్షకులు కూడా దీన్ని థియేటర్లో చూశారు. అలాగే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది వెయిట్ చేశారు. కానీ పలు అడ్డంకుల కారణంగా ది కేరళ స్టోరీ మూవీ ఓటీటీ రిలీజ్ ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చింది. పలుమార్లు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా తీరా ఆ టైం రాగానే వాయిదా పడి ఆడియన్స్ను నిరాశకు గురి చేసేది. అయితే ఇప్పుడు ఫైనల్గా సుమారు 9 నెలల తర్వాత ది కేరళ స్టోరీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నిజానికి వివాదాస్పద మూవీని కొనడానికి ఓటీటీ సంస్థలు ముందుకు రాలేదు, కానీ జీ5 మాత్రం ది కేరళ స్టోరీ మూవీని మంచి ధరకు కొని సాహసమే చేసింది. ప్రస్తుతం హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ది కేరళ స్టోరీ ఓటీటీలో ప్రసారమవుతుంది. థియేటర్లో మిస్ అయిన ప్రేక్షకులు కేవలం హిందీ భాషలోనే రూపొందిన ఈ మూవీని భాష రాక చూడలేకపోయిన మూవీ లవర్స్ ఇప్పుడు తమకు నచ్చిన భాషలో ది కేరళ స్టోరీ మూవీని హ్యాపీగా చూసేయొచ్చు. ఇది కేరళలో జరిగిన లవ్ జిహాద్ నేపథ్యంగా తీసుకొని చేసిన సినిమా. సినిమాలో ముగ్గురు అమ్మాయిలు ఎదుర్కొన్న కష్టాలు కళ్లకు కట్టేట్లు చూపించాడు దర్శకుడు. ఫాతిమాగా మారిన శాలిని ఆఫ్ఘనిస్తాన్కు ఎదురైన చేదు అనుభవాలను తన ఇద్దరు స్నేహితులు నిమా, గీతాంజలికి చెప్పడం ద్వారా ఫ్లాష్ బ్యాక్లో కథ సాగుతుంది. స్థానిక రాజకీయ పరిస్థితులు, రాజకీయ నేతల తీరు సినిమాటిక్గా అనిపించినప్పటికీ కూడా మంచి ఎమోషన్స్ను పండించాయనే చెప్పవచ్చు. శాలిని లేదా ఫాతిమా ఇస్లామిక్ స్టేట్ కోసం పోరాటటానికి తన భర్తతో కలిసి మతం మార్చబడి సిరియాకు పంపబడిన ఒక అమ్మాయి. ఆఫ్ఘనిస్తాన్లో పట్టుబడి జైలు పాలైన ఆమె తన కథను ఫ్లాష్ బ్యాక్లో చెప్పుకుంటూ వస్తుంది. అక్కడ ఆమె మరియు ఆమె ఇద్దరు సహ విద్యార్థులు గీతాంజలి మరియు నిఘా మరొక క్లాస్మేట్ ఆసిఫా ద్వారా మిషన్లో చేరడానికి ప్రేరేపించబడతారు. శాలిని లొంగిపోగా మిగిలిన ఇద్దరు దుష్ట పన్నాగాన్ని ప్రతిఘటించే భారాన్ని భరించవలసి ఉంటుంది. ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించిన ది కేరళ స్టోరీ మూవీకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. అయితే విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. యోగితా బలాని, సిద్ధి ఇద్దాని, ఇక సోనియా బలాని కీలక పాత్రలు పోషించారు. 2023 మే 5న ది కేరళ స్టోరీ మూవీ దాదాపు 2000 స్క్రీన్స్లో భారీ ఎత్తున రిలీజ్ కాగా 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. ఓటీటీలో కూడా రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యింది. ప్లస్ పాయింట్స్: కథా నేపథ్యం, నటీనటులు, సాంకేతిక విభాగం. మైనస్ పాయింట్స్: బలమైన ఎమోషన్స్ లేకపోవడం, ఒకే దృష్టికోణం నుండి చూపించడం. ఈ వీకెండ్లో ది కేరళ స్టోరీ డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది అనటంలో డౌటే లేదు. జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకి బిగ్ టీవీ ఇస్తున్న రేటింగ్ థమ్స్ అప్.